ఉన్నటువంటి జమీందారుని భూస్వామిని జాగీర్దారులు తీసుకొచ్చే పట్టణాల కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం అధ్యక్ష. దాన్ని మార్చుతామని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచన చేశాం. మీరు ధరణి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ సభలో మాట్లాడాం, బయట మాట్లాడాం. ధరణిని మారుస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం. ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తామంటే మళ్ళీ ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూములు పెట్టారు అధ్యక్ష? దాదాపు 24 లక్షల మంది భూమి లేని నిరుపేద ప్రజలకి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణ ద్వారా పంపిణీ చేసిన భూముల్లో ఎన్ని భూములు మీరు వాళ్ళకి హక్కుగా ఇవ్వకుండా పార్టీ బిలో పెట్టి అధికారుల చుట్టూ తిప్పి ఆ భూములు మీరు వేరే వాళ్ళ పేరు మీద ధరణిలో చేసుకున్నారు, లేకపోతే మీకు అడ్డగోలుగా దారాదత్తం చేసుకున్నారు. ఆ ధరణిలో పెట్టిన తర్వాత ఒకటేసారి అధ్యక్ష ఒక్కసారి ధరణిలో ఎక్కిచ్చేస్తే మళ్ళీ దాని రెవెన్యూ రిజిస్ట్రార్ గారి దగ్గరకు ఎంఆర్ఓ గారి దగ్గరికి వారికి హక్కులు ఇచ్చారు. తీరపోగానే ఇది పలానా ఎక్స్పైరీ ఉందా? ఉంది. రిజిస్ట్రేషన్ చేయొచ్చా? చేయొచ్చు. వెరిఫికేషన్ కూడా లేదు అధ్యక్ష. మీరు ఎక్కించుకుంటే అధికారం మీ చేతిలో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్కించవచ్చు. ఒక్కసారి ఎక్కించామంటే కనీసం దానికి వెరిఫికేషన్ కూడా లేదు. ఏమంటే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇంకో వ్యక్తి చేతుల్లోకి పోతుంది, ఆయన ఇంకో చేతుల్లో పోతుంది. అసలు ఆయన వెరిఫికేషన్ నాది అని రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా రెవెన్యూ వాళ్ళ దగ్గర కనీసం అప్పీల్ కూడా లేదు అధ్యక్ష. అటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అనేక చట్టాల ద్వారా వచ్చినటువంటి హక్కులు కాలరాసి పోరాటాల ద్వారా అధ్యక్ష వారికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి అధ్యక్ష. ఉద్యమాలు వచ్చిన సందర్భంలో జెండాలు బాచి భూస్వాములు, దొరలు, జాగీర్దారులు, జమీందారులు భూములు తెల్లకాయత మీద రాసిచ్చి గ్రామంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు రాసిచ్చేసి ఎంతో కొంత అక్కడ నగదు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోతే ఆ ఇచ్చిపోయినటువంటి భూములన్నీ వాళ్ళ ఆక్యుపేషన్ కాలంలో ఉంటే ఇవాళ ఆ భూములన్నీ ఎత్తేసారు అధ్యక్ష. దశాబ్దాలుగా దున్నుకుంటున్నటువంటి భూములు కూడా హక్కు లేకుండా చేశారు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మరిచిపోయినటువంటి మేము ఎప్పుడో అమ్మేసుకున్నాం అంటే వాళ్ళు లేరు. వాళ్ళ మనవళ్ళు ఎవరో వచ్చి ఏమంటే ఇగో మా తాత పేరు మీద పట్టదారి కాలంలో ఉంది, ఈ భూమి నాది అని వచ్చేసారు. నేను చాలా ఉదాహరణ కూడా చెప్పాను అధ్యక్ష. ఇంకా తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఆ చట్టమే బాగుందని చెప్తే ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ రకంగా సభని రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. మేము బాజాప్తగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందే చెప్పాం, ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, మారుస్తాం, ప్రజల పనికి వచ్చేటువంటి చట్టాన్ని తీసుకొని వస్తాం అని చెప్పి ప్రజలకి నచ్చజెప్పి వాళ్ళంతా ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఓట్లేస్తేనే మేము అధికారంలోకి వచ్చాం. అంటే ప్రజలందరూ దాన్ని మార్చాలని, దాన్ని బంగాళాఖాతంలో వేయాలనే మాకు ఓటేసింది. ఆ వేసిన దాన్ని మేము చెప్పిన మాటలు న్యాయం చేయాలి కదా అధ్యక్ష, చేస్తా ఉన్నాం. అధ్యక్ష నాకు 2 నిమిషాలు కాకముందే వాళ్ళు అర్ధ గంట మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి అధ్యక్ష? మీరు మాట్లాడే అవకాశం ఇవాళ పార్ట్ బిలో దయచేసి పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు డిమాండ్ కన్ఫైన్ అయ్యి మాట్లాడండి. డిమాండే మాట్లాడుతుంది సార్. రెవెన్యూ గురించి నేను డిబేట్ కావట్లేదు సార్. రెవెన్యూలోనే సార్ ఇది చాలా ముఖ్యమైన విషయం సార్, ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అంశం. మీరు లెఫ్ట్ భావాలు ఉన్న లీడర్, మీరు నిజాలే మాట్లాడండి. మీరు పాత కథలు చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. మీరు ఉన్న డిమాండ్స్ మీదే మాట్లాడండి. తప్పనిసరి సార్. ఒకటి వాస్తవం, ఇవాళ ఏదైతే మీరు దుర్మార్గం అంటున్న ధరణిలోనే ఈ రోజున 70,60,000 మంది ఖాతాల్లో 1,55,97,000 ఎకరాలు ఉంటే వాళ్ళకి సంబంధించింది ఎక్కడైనా ఇష్యూ వచ్చిందా మీరు తెలుసుకోండి. ఒకటి. రెండోది, ఇదే దాని ప్రకారం రైతు భరోసా, రైతు బీమా మిగతా ఇస్తుందా లేదా కూడా మీరు దయచేసి మీరు రిప్లైలో ఆన్సర్ చేయండి. రెండోది 16.5 లక్షలు ఉన్న పార్టీ బిలో పెద్ద వాళ్ళు ఎవరు లేరు అధ్యక్ష. చిన్న వివాదాలు ఉండే, కోర్టు కేసులు ఉండే, ఇన్ఫర్మేషన్ లేకుండే, వాటిలో కూడా ఇవాళ 14 లక్షల మందికి వాళ్ళకి హక్కులు వాళ్ళ దాని మీద కల్పించబడ్డాయని చెప్పి కూడా మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా. 1,42,00,000 ఎకరాలు ఉంటే ఇలా 1,56,00,000 ఎకరాలకు ఇలా పాస్బుక్లు ధరణి ద్వారానే ఇవ్వాల కూడా ఇస్తున్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష.
వారు చెప్పిన మ్యూటేషన్లో వారు చెప్పింది ఏంటి, ఇంతకుముందు మ్యూటేషన్ అనేది రిజిస్ట్రేషన్తో పాటు జరిగేది, ఇంతకుముందు ఇబ్బంది అయ్యేది. వారు ఇప్పుడు ఏం పెట్టారు అందులో, ఇవాళ ఆ ఎంఆర్ఓ సంతృప్తి ఎందుతోనే ఆ మ్యూటేషన్ జరుగుతుందని చెప్పేసి అని చెప్పిండ్రు. అది సరైనది కాదని చెప్పి మా అభిప్రాయంగా చెప్తున్నాం. ఇంకోటి ఇప్పుడే చెప్పిండ్రు మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అనుభవదారు కాలంలో అనేక మందిని పెట్టి అది చేసిండ్రు, అది అనుభవదారు కాలం కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పిండ్రు. మరి మళ్ళా ఎందుకు అనుభవదారు కాలం చేస్తున్నారు అధ్యక్ష? ఈ భూభారతిలో అనుభవదారు కాలం మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇవాళ అనుభవదారు కాలం తీసుకొచ్చి మళ్ళీ ఒక దుకాణం తెరుస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు సభను తప్పుపట్టి అనుభవదారు కాలం ద్వారా వచ్చిన హక్కులన్నింటినీ కాలరాసి ధరణిని తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను కూడా ఉంటున్నాను అధ్యక్ష, అనుభవదారు కాలం ఎందుకు ఉండాలని కూడా చెప్తున్నాను అధ్యక్ష. మనకి స్వాతంత్రం వచ్చే నాటికి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆనాటి నిజాం పరిపాలనలో రాజు దైవాంశ సంభూతుడు, భూమంతా వారిదే, ఎవరికి హక్కులు లేవు. మొట్టమొదటిసారి ఆ హక్కులు లేవు కాబట్టి అడ్డగోలుగా మీరు కట్టేటువంటి భూమిపై కట్టే పన్ను పండించే పంట కంటే కూడా ఎక్కువ వేసి రైతులు ఇబ్బంది పెడతా ఉంటే, ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో ఉన్న భూములు కూడా కోల్పోయి చివరికి వెట్టి చాకిరి దారి తీస్తే, ఆ వెట్టి చాకిరిలోంచి వచ్చిన ఉద్యమమే మనం అనుకునేటువంటి సాయుధ రైతాంగ పోరాటం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భూ పోరాటం జరిగింది. ఆ భూ పోరాటం జరిగి ఇది రాజు దైవం సంబూతులు కాదు, భూమి అంతా వాళ్ళది కాదు, ఎవరైతే గ్రామాల్లో భూములు దున్నుతా ఉన్నారో ఆ రైతులకే హక్కు కల్పించాలని పోరాటం చేస్తే, ఆ పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ టెనెన్సీ యాక్ట్ అని తీసుకొని వచ్చి దున్నేటువంటి ప్రతి రైతుకి ఇది రాజ్యానికి కాదు, లేకపోతే రాజుది కాదు, ప్రజలదని చెప్పి మొట్టమొదటిసారి భూమిపైన రైతులకి హక్కు కల్పించి చట్టం చేసిచ్చిన తర్వాత కూడా ఇంకా కొద్దిమంది కొన్ని వేల ఎకరాలు గ్రామాలు జమీందారులు జాగీర్దారు పేరు మీద ఉంటే దాని మీద వచ్చినటువంటి ఉద్యమంలోంచి మళ్ళీ భూ సంస్కరణ తీసుకొచ్చి 70s ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఇక్కడ పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ల్యాండ్ రిఫార్మ్స్ ద్వారా భూ పంపిణీ చేశారు. ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యూడల్ వ్యవస్థ భూములు చేతిలో పెట్టుకొని అధికారాన్ని పూర్తిగా చేతిలో పెట్టుకుంటే నక్సల్బారీ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం వచ్చిన సందర్భంలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్ద దొరలు, జాగీర్దారులు, జమీందారులు ప్రాంతాన్ని వదిలిపెట్టి, ఆ గ్రామాలు వదిలిపెట్టి, ఆ భూముల్ని అక్కడ ఉన్నటువంటి దున్నుకునేటువంటి రైతులకి ఆ డబ్బులు తీసుకొని తెల్లకాగితం మీద రాసి ఇచ్చేసి, మాకు ఈ భూములు అవసరం లేదు, మీరు దున్నుకుంటున్నారు, డబ్బులు ఇవ్వండి అని రాసి తీసుకొని, ఆ భూమికి సంబంధించిన డబ్బులు తీసుకొని వీళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఆ తెల్లకాగితం మీద రాసుకొని వాళ్ళు ఆ కాలంలో ఏంటి ఆక్యుపేషన్ కాలంలో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించుకొని పని చేసుకుంటూ వచ్చారు, దున్నుకుంటూ వచ్చారు, దశాబ్దాలుగా వస్తాం. వాళ్ళకి ఆ రకంగా సంక్రమించిన హక్కుని ఆక్యుపేషన్లో ఉంచి, ఆ తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, కంతం రామరెడ్డి గారు నేను అనుకుంటున్నాను బహుశా పట్టదారు పాస్బుక్లు అవన్నీ తీసుకుని వచ్చి రైతులకి ఈడ చక్కగా కల్పించి హక్కులు కల్పించారు. కబ్జా కాలం కూడా వచ్చారు. ఇవాళ మీరు వాళ్ళందరూ ఆ జాగీర్దారు, జమీందారులు వదిలేసిపోయినటువంటి భూముల్లో దున్నుకుంటూ డబ్బులు ఇచ్చి పొందినటువంటి హక్కుని ఆక్యుపేషన్ కాలంలోకి వస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ ఆక్యుపేషన్ కాలం ఎత్తేసారు మీరు, వాళ్ళకి భూమి మీద హక్కును ఎత్తేసారు. అరే ఏ ఉద్యమాల ద్వారా అయితే గ్రామాలు వదిలిపెట్టి భూములు అమ్ముకొని పోయినటువంటి వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి మీరు హక్కు కల్పించారు ధరణి ద్వారా. అంటే అసలు వాళ్ళేమో అన్యాయం చేసి గాలికి వదిలేశారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మళ్ళీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడి ఆక్యుపేషన్ కాలం ఉండాలని బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. నేను ఆక్యుపేషన్ కాలం ఉండాలని చెప్పా, తీసేయాలని అన్నాడని ఆయన చెప్తున్నాడు. నేను తీసేయాలని చెప్పలే. మీకు కావాలంటే పాత రికార్డ్స్లో కూడా తీయండి. నేను అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మాట్లాడే ఆక్యుపేషన్ కాలం ఉండాల్సిందే, ఉంటేనే న్యాయం జరుగుతుంది. అన్యాయమే సార్, తరతరాలుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికే ఈరోజు మేము చట్టాలు తీసుకొస్తున్నాం. ఇది ఈ రోజు కాదు, 1950s నుంచి చట్టాలు తీసుకుంటూనే వస్తా ఉన్నాం, మళ్ళీ తీసుకొని వచ్చాం, ప్రజలు న్యాయం చేస్తూనే ఉంటాం. అధ్యక్ష బట్టి గారు సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు,
ఆనాటి 10 సంవత్సరాల్లో 2020 చట్టానికి సంబంధించి ధరణి పోర్టల్కి సంబంధించి అనేక విషయాలు గౌరవ పల్లారాజరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. సో ఇవన్నిటికీ లాస్ట్లో ఆన్సర్ చెప్తాను తప్పకుండా. గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా స్పష్టంగా ఎన్నికలు ఏవైతే మొన్న ఎన్నికలకు పోయే ముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధరణిని గురించి చాలా స్పష్టంగా ధరణినే ఏజెండా చేసుకొని ధరణి కాన్సెప్ట్ మీదనే ధరణిని రెఫరెండంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ ఇచ్చింది, వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు. ఫైనల్ కంక్లూజన్ తెలంగాణ ప్రజలు ధరణి బాగుందా బాగలేదా అనే నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా చూశాం. గతంలో 2020 చట్టం ఏ రకంగా చేశారు, ఎంత ఆతృతగా చేశారు, ఆ చేసిన దాంట్లో ఇటున్న సభ్యులే ఇబ్బంది పడలేదు. ఇటున్న సభ్యులు కూడా కోకొల్లల మంది ఇవాళ శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, పార్లమెంటు సభ్యులుగా, గతంలో మంత్రులకు చేసిన అనేక మంది వారి భూములకు సంబంధించిన ధరణి వల్ల నిన్న మొన్న నా పక్కన వచ్చి కూర్చొని డిస్కషన్ చేసేవన్నీ కూడా వారి వ్యక్తిగతంగా సంబంధించిన భూములు ధరణిలో మిస్ అయినాయనే వచ్చి అడుగుతున్న సందర్భం స్పష్టంగా చూశాం. నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు ఒక్కటే చెబుతున్నాను, ఎస్ కాంగ్రెస్ పార్టీ సైంటిఫిక్గా ప్రజల కోరిక మేరకు భూభారత కాన్సెప్ట్తోనే రాబోయే మళ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భూభారత కాన్సెప్ట్తోనే మేము పోతున్నాం. మీరు ధరణి కాన్సెప్ట్తో ఆనాడిపోయి మీరు అదే మళ్ళీ మీది మీరు సమర్థించుకునే పని చేస్తున్నారు తప్ప గౌరవ మా భట్టి గారు చెప్పినట్లు నిజాన్ని ఒప్పుకోకుండా, నిజాన్ని నిజమని చెప్పకుండా అడ్డం వచ్చి మీరు మాట్లాడుతున్నారే తప్ప తప్పకుండా భూభారత్ని చాలా ప్రజల కోసం, ప్రజల సౌకర్యార్థం పబ్లిక్గా అనేక సందర్భాల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చించిన తర్వాత భూభారత్ తీసుకొచ్చాం. మీరిచ్చే సూచనలు సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం. మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారత్ని ఈ మా ప్రభుత్వం ఇదే రెఫరెండంగా మళ్ళీ ఎన్నికలు పోతాం. తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం. అధ్యక్ష, మంత్రులు మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు రెఫరెండంగా వచ్చిందన్నారు. మీకు రెఫరెండంగా వచ్చింది 6 గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప మీరు ఇచ్చిన అనేక వాటి హామీ 420 హామీల మీద పవర్ ఇచ్చింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం, మేము కూడా మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండ్ వస్తుందో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు. మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు 200 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది. అదేవిధంగా ఇవాళ అనుభవదారు కాలంలో కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మరలా ఇవాళ అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇలా ఫౌతీ విషయంలో కూడా ఇవాళ ఫౌతీ విషయంలో కూడా ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు చెప్పారు, మేము ఫౌతీ ధరణిలో పెట్టిన ఫౌతీలో అంతకుముందు ఫౌతీలో ఏముండేది, ఆనాడు విఆర్ఓ కానీ ఆ గ్రామాలకు పోయి 45 రోజుల నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు. మేము పెట్టిందేంటి ధరణిలో, ఇవాళ ఈ విఆర్ఓ వద్దు, నోటీసులు వద్దు, డైరెక్ట్గా మీ కుటుంబం వాళ్ళే మాట్లాడుకోండి, మీరు వచ్చి మాట్లాడుకొని మీరు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్గా కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫౌతీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఒప్పుకోనట్లయితే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పినాం. మళ్ళా మీరు ఇలా బయటికి మళ్ళా పంపించి మళ్ళా విఆర్ఓని కూర్చుని నోటీసులు ఇచ్చేసి ఆ యొక్క ఫౌతీ సెక్షన్లో కూడా మళ్ళా వివాదాలు సృష్టించే విధంగానే ఈ చట్టంలో చెప్పబడింది. కాబట్టి అది కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా జమాబందీ అని పెట్టిండ్రు. ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ?
జమాబందీ అనేది 2011-12 నుంచే మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే భూమి, ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇవాళ జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం తెలుసుకోవడానికి ఇవాళ ఏఈఓలు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక చొప్పున ఏఈఓలు 2,600 మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ జమాబందీ? అంతేకాకుండా మాన్యువల్ పహాని అని చెప్పి మళ్ళా మొదలు పెట్టిండ్రు. మాన్యువల్ పహాని అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డెడే ఉంటుంది. ఆ రికార్డులో దాన్ని రాకుండా మొత్తం మాన్యువల్ పహాని చెప్పి ఎండాకాలంలో మళ్ళా కూర్చొని వాళ్ళు మళ్ళీ ఉన్న పట్వారీ కానీ లేకపోతే విఆర్ఓ రాసి మళ్ళా అదొక దుకాణం. ఫౌతీ కానీ మ్యూటేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా కొత్త దుకాణాలు తెరిచింది తప్ప మరొకటి కాదు. వాటి దయచేసి మీ అందరం కూడా గౌరవ సభ్యులు అసత్యాన్ని సత్యంగా చేయాలని ఏదైతే ఆతృత పడుతున్నారో అవన్నీ రేపొద్దున రూల్స్ అంటే మీరు మాట్లాడే దాంట్లో నైతిక హక్కే లేదు. మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదెత్తి మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పానీ అంటారు, విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం. చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో చెప్పినాం. ఏదో నట మాన్యువల్ ఫారీ అట, మళ్ళీ ఏదో ఓపెన్ చేస్తున్నట, మ్యూటేషన్ అట అంటే కట్టుకథలు మళ్ళీ చెప్పి ఆ కట్టుకథల్ని పదే చెప్పి ఇది నిజమని ఒప్పించడానికి గౌరవ సభ్యులు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. అధ్యక్ష కట్టుకథలు చెప్పినా పిట్టకథలు చెప్పినా మీరు అధికారంలోకి రావడానికి చెప్పింది తప్ప మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు. బాండ్ పేపర్లు ఇచ్చింది మీరే కదా అధ్యక్ష. కాబట్టి ఇవాళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాదని చెప్పండి. మీరు మీ చట్టం మీద నేను చెప్పిన దాంట్లో ఫౌతీలో ఇంత ముందున్న దాన్ని ఎక్కిపోయినరు, మాన్యువల్ పహాని తీసుకొస్తున్నారు, అదేవిధంగా మ్యూటేషన్ లో పద్ధతి మార్చిండ్రు. అధ్యక్ష సార్ అధ్యక్ష భూమి చాలా చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు ఈ రకంగా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేయొద్దు. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టం జమాబందీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష జమాబందీ అంటే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల నష్టం జరుగుతుంది. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామ సభలు ఏర్పాటు ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం అధ్యక్ష. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష? ఏది కరెక్ట్? ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేయటం కరెక్ట్. కానీ గ్రామ సభల్లో అడ్డగోలుగా 4 గోడల మధ్యలో రాసుకొని ధరణిలో ఎంట్రీ చేసుకొని మా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే అది కరెక్ట్ కాదు. జమాబందీ గురించి ముందు అవగాహన చేసుకోవాలని చెప్పండి. జమాబందీ అంటే ఏంటని ఒక్కసారి రాజేశ్వర రెడ్డి గారు ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట. ఇప్పుడు మనకు ఒక ప్రొసీజర్ నడుస్తున్నది. ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్, మీరు అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దండి దయచేసి. ఒక నిమిషం కేటీఆర్ గారు, లేదు నేను చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా కాదండి. కేటీఆర్ గారు నేను మాట్లాడతానన్నప్పుడు
నేను ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. మీరు ఒక్క నిమిషం, నేను దానికి జవాబు చెప్తానన్నాను. ఇప్పుడు చైర్లో ఉన్న పర్సన్గా నేను మీకు జవాబు చెప్తాను. అవకాశం నేను ఇచ్చానండి, అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మీరు మీరు కేటీఆర్ గారు, నేను చెప్తాను మీకు జవాబు అన్నాను. ఇప్పుడు మీరు వినదలుచుకోలేదా చెప్పేది? నేను చెప్పేది వినండి. రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తున్నా కదా, నేను మైక్ ఇచ్చిన దానికి జవాబు చెప్తానంటున్నా. నేను మైక్ ఇచ్చాను, నేను జవాబు చెప్తాను మీకు. నా జవాబు వినకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. రాజేశ్వర రెడ్డి గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం నాకు జవాబు చెప్పనివ్వండి, నన్ను జవాబు చెప్పనివ్వండి అన్నాను. నేను ఒకటే విషయము, నేను కూడా 94లో నుండి శాసనసభలో ఉన్నాను. నాకు శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి తెలుసు. ఎప్పుడైనా మంత్రులు లేచి ఇంటర్వ్యూన్ కావాలి అన్నప్పుడు స్పీకర్గా అవకాశం ఇచ్చే బాధ్యత ఉన్నది. గతంలో మీరు ఆగండి కమలాకర్ గారు, 10 సంవత్సరాలు మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఆ రోజు నిర్ణయించిన స్పీకర్ యొక్క ప్రొసీడింగ్స్ కానీ ఆ రోజు నిర్వర్తించిన విధానం కూడా మీరు చూడండి. మీకు తెలియంది కాదు, మీరు సీనియర్సు, మీరు ఎల్ఏగా మినిస్టర్ కూడా చేశారు. మినిస్టర్స్ ఎప్పుడు లేచినా కూడా డెఫినెట్గా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత చేరుకున్నది. అది లెక్క పెట్టరు, దానికి లెక్క పెట్టరు. మీకు తెలియని విషయం కాదు, మీరు ఎందుకు అనవసరంగా మమ్మల్ని ప్రెషర్ చేస్తారు? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ రాజేశ్వర రెడ్డి గారు, మీరు దయచేసి ఒకటే నేను రాజేశ్వర రెడ్డి గారు కోరేది, ప్రొవకేషన్ లేకుండా మాట్లాడండి, సబ్జెక్టు మాట్లాడండి. నేను ఒక్క మాట అధ్యక్ష, మీరు పెద్దలు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక్కటే మాట్లాడే ఫౌతి అనగానే వారు మాట్లాడే, అన్వోదార కాలంలోనే మీరు మాట్లాడే, అన్ని లాస్ట్ చెప్పండి అధ్యక్ష. నేను చెప్పిన తప్పైతే మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తున్నా కట్టుబడిన అధ్యక్ష, మీరు చేస్తున్న ఈ భూభారతులు భాగంగా చేస్తున్న అవన్నీ కూడా సరైనది కాదు. అది మ్యుటేషన్ పద్ధతి కానీ, ఫౌతి సిస్టమ్ కానీ, అన్వోదార కాలం పెట్టడం కానీ, లేక ఒక మాన్యువల్ పహాని పెట్టడం కానీ, ఇవన్నీ సరైన పద్ధతులు కాదు. దీనివల్ల ఇప్పటికే 1,55,00,000 మంది ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా పోడు భూములకు సంబంధించింది కూడా గత ప్రభుత్వంలో 4,06,369 ఎకరాలకు సంబంధించింది టైటిల్ డీడ్స్ ఇచ్చినాం. ఇంకొంతమంది వాళ్ళు ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ టైటిల్ డీడ్స్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా అన్ని ఇచ్చినాం. కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా వారిని కోరుతున్నా. ఇప్పుడు మీరు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని తీసుకుంటున్న సందర్భంగా విఆర్ఏల కోసం ఆనాడు దరిదాపుగా 20,550 మంది విఆర్ఏలు ఉంటే జీవో నెంబర్ 81, జీవో నెంబర్ 85 ద్వారా 2023 జూలైలో 16,758 మంది విఆర్ఏలను తీసుకున్నారు. వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్గా కానీ, లేకపోతే రికార్డ్ అసిస్టెంట్గా కానీ, ఆఫీస్ సబార్డినేట్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి చేసిండ్రు. నేను కూడా ఆనాడు CCLAగా ఉన్న నవీన్ మిట్టల్ గారితో పాటు నేను కూడా కమిటీలో ఉన్నాను. వాళ్ళందరిలో మిగిలిపోయిన వాళ్ళు 3,797 మంది 61 సంవత్సరాలు పైబడి ఉన్నారు. మీకు తెలుసు, ఊర్లలో మస్కూర్ అని, నీరట్ అని రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు 60 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా చనిపోయే వరకు కూడా వాళ్ళే చేస్తారు. కుటుంబాలలో వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు మీకు వస్తుంది కదా ఉద్యోగం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అరెకరమో పావెకరమో ఉన్నట్లయితే ఒకరికి ఇచ్చి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. కాబట్టి దయచేసి వారికి ఖచ్చితంగా ఆ 3,797 మంది విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి వారసత్వంగా, వాళ్ళకి హక్కుగా తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి వారికి దయచేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ యొక్క వారసత్వం, వాళ్ళ యొక్క, ఎందుకంటే 61 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి వాళ్ళకు జీవో ఇచ్చినాము, ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వారికి వారి యొక్క పిల్లల్ని తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, LRS గురించి ఆనాడు వారు చెప్పారు. బట్టి గారు మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు, వీలైతే పెద్ద భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి నేను వారి మాటల్లోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను రికార్డు ఇప్పుడు నేను వేయడం అనేది మీరు పర్మిషన్ ఇస్తే రికార్డు కూడా ఇస్తాం. సీతక్క గారు కూడా చెప్పిండ్రు, LRS పేరుతో దాచుకోవడానికి ఇది ఒక నాటకం, ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి LRS అనేది ఎవరు కట్టవద్దని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు, LRS జోలికి పోతే BRS ని బొంద పెడతారు, మొత్తం 3 లక్షల కోట్లు వస్తున్నది, రంగారెడ్డి జిల్లాలోనే 1,00,000 కోట్లు